హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి ఫీజు లేకుండా, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ మీ సర్టిఫికేట్ చూసే మీకు జాబ్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటసే పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ని కాదు, ఎడ్యుకేషన్ ఛానల్స్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయండి. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంటుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు చాలా రోజుల తర్వాత మనకు అవుట్సోర్సింగ్ బేసిస్లో ఈ రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అనకాపల్లి డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు అకౌంటెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలను, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను, దాంతోపాటు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఇవి కంప్లీట్గా అవుట్సోర్సింగ్ బేసిస్లోనే మనకు రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇక్కడ మనకు అకౌంటెంట్ గ్రేడ్ 3 కాంట్రాక్ట్ బేసిస్ 1 ఇయర్ పాటు మనకు రెండు ఉద్యోగాలు ఉన్నాయి. ఎంకామ్ ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. 27,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు. 2 ఉద్యోగాలు ఉన్నాయి. మనకు ఏపీసీఓఎస్ నుంచి అయితే వీటికి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదేని డిగ్రీతో పాటు మీకు ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. 18,500 రూపాయల వరకు శాలరీ అనేది ఇస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, బీఎస్సీ హార్టికల్చర్ కానీ, బీఎస్సీ డైరీ ల్యాండ్ కానీ, గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ కానీ, సైన్స్ గ్రాడ్యుయేషన్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 2,200 ప్లస్ 1,250 టీఏ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దాదాపుగా ఈ ఉద్యోగాలన్నింటికి కూడా జనరల్ కేటగిరీ వాళ్ళైతే 35 సంవత్సరాలు, రిజర్వేషన్ అంటే బీసీ కానీ ఎస్సీ ఎస్టీ అయితే 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 20 డిసెంబర్ 2023 అప్ టు 5 PM వరకు. అంటే చాలా తక్కువ ఉంది. కేవలం 5 డేస్ మాత్రమే టైం ఉంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. లేదా మీ వాట్సాప్ స్టేటస్ కానీ, మీ ఇన్స్టాగ్రామ్ స్టేటస్ కానీ పెట్టుకోండి. ఏదో పనికిరాని పెట్టుకోవడం కన్నా ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని షేర్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఓకేనా? సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి 23, 26, 27 డేట్లలో మీకు వెరిఫై చేస్తారు. అండ్ మీకు 30 లోపు అంటే 15 రోజులలో మీరు ఉద్యోగంలో ఉంటారు. మీకు ఇంకా డౌట్ ఉండి ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని ఒకళ్ళు అనిపిస్తున్నట్లయితే anakapalli.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పను. నేను మీతో పాటుగా నేను చదువుకుంటున్నాను కాబట్టి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే మన ఛానల్ నుంచి ఉండదు. సో ఒకవేళ మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే మెరిట్ బేసిస్. ఓకేనా? మీరు డిగ్రీ అయ్యింది అనుకోండి, మీ డిగ్రీలో ఉన్న మార్కుల ఆధారంగా 75 మార్క్స్ మీకు పాయింట్స్ లాగా ఇస్తారు. ఎక్స్పీరియన్స్కి 5 పాయింట్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ కంప్యూటర్ కానీ డిప్లొమా కానీ చేసినట్లయితే 20 పాయింట్స్ ఇస్తారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ప్రజెంట్. ఓకేనా? అనకాపల్లి డిస్టిక్ క్యాండిడేట్స్ ఎవరైనా లేకపోతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి పెద్దగా డబ్బులు ఏం లేవు, జస్ట్ ఒక 50 రూపాయలు అవుతుంది రిజిస్టర్ పోస్ట్ కాబట్టి మీరు వీటికి అప్లికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ పీడిఎఫ్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి, సో ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత దీంతో పాటు మీరు ఓకేనా, దీంతో పాటు మీరు మీ యొక్క సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నింటినీ కూడా ఎన్వెలప్లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ మనకు ఏ పోస్టుకు ఆ పోస్టుకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంది. మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫిల్ చేసిన తర్వాత టు ద అడ్రస్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఆఫీస్ నెంబర్ 789 కలెక్టరేట్ కాంపౌండ్, అనకాపల్లి డిస్ట్రిక్ట్. అనకాపల్లి డిస్ట్రిక్ట్ సంబంధించిన పిన్ కోడ్ అనేది మీకు క్రోమ్లో దొరుకుతుంది, గూగుల్ క్రోమ్లో. అక్కడ నుంచి తీసుకొని మీరు ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోండి.
సో ఏదైతే అప్లికేషన్ ఉందో 20 డిసెంబర్ 2023 లోపు పోయే విధంగా చెప్పండి, ఓకేనా, పెట్టండి. 5 PM లో పోయే విధంగా తీసుకుంటే మీకు 23 నుంచి 26 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మీకు 1 డేలో జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.